వీళ్ళు ఎంత దిగజారిపోయి వ్యవహరిస్తుంటారంటే మోడీ మీద ద్వేషం కాదు, వీళ్ళకి దేశం మీద ద్వేషం అనాలా, హిందువుల మీద ద్వేషం అనాలా, ఈ దేశం మీదకి ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే దండయాత్రలు చేసిన వాళ్ళని ఓడించి గెలిచి తమ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు తమ సైనికుల యొక్క వీరగాథలు ప్రొజెక్ట్ చేస్తూ, తమ రాజుల యొక్క వీరగాథలు ప్రొజెక్ట్ చేస్తూ, అరాచకం చేసిన వాళ్ళ గురించి వాళ్ళ ఉన్మాదపు చేష్టలని తమ భావితరాలకు తెలియజేసే ప్రయత్నం చేస్తారు. మన దేశపు దరిద్రం ఏంటంటే పోరాడిన యోధుల్ని పిరికివాళ్ళుగా, ఉన్మాదంతో ఈ దేశం మీదకి దాడులు చేసినటువంటి రాజులు అరాచకవాదులనేమో హీరోలుగా చలామణి చేసే పాఠ్య పుస్తకాలు ఉండటం మన దౌర్భాగ్యం. ఇప్పుడు 2029 నాటికి మోడీ ప్రభుత్వాన్ని దించేసి ఎన్సీఆర్టీ ఏదైతే అక్బర్ గ్రేట్ అన్నటువంటిది తీసేయడం, టిప్పు సుల్తాన్ గురించి టెక్స్ట్ బుక్లో తీసేసిన దాన్ని ఆపాలట. మోడీ సర్కార్ అరాచకానికి పాల్పడుతుందట. ఇది వీళ్ళ స్టేట్మెంట్ల యొక్క వ్యవహార శైలి. వీళ్ళు మళ్ళీ అవన్నీ తీసుకొచ్చి పెడతారట. వాళ్ళందరూ గొప్పోళ్ళు, మనోళ్ళందరూ వెధవలని. మరి ఇలాంటి వెధవాయిత్వాన్ని మన ప్రజలు అంగీకరిస్తారో చూడాలి.